గ్రామస్తులందరూ మాకు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఈ వాటర్ని చెకింగ్ పర్పస్ వచ్చినాము. వీరు చెప్పినట్టు అన్ని వాస్తవాలే. పంట నష్టం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వాటర్ కలుషితమైన వాటర్ని మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా మేము చర్యలు తీసుకుంటామని. సార్, నా పేరు విజయ్. పులివెందుల గ్రామం మాది. వీపనగండ్ల మండలం పులివెందుల గ్రామంలో. ఇది పాత చెరువు అంటారు మాది. పాత చెరువులో దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. రైస్ మిల్లు ఎప్పుడైతే కట్టిందో రైస్ మిల్ నుంచి బాయిల్ వాటర్ వచ్చి మొత్తం అంటే వేస్టేజ్ వాటర్ వచ్చి చెరువులో కలవడం వల్ల మన వర్షాలకు వచ్చింది. తర్వాత ఇంతకుముందు వచ్చింది. ఈ వాటర్ వేస్ట్ వాటర్ రావడం వల్ల మనము ఇక్కడ మంచినీళ్ళు వాడుకుంటాం సార్. మా బావి ఉంది సార్. మా బావి నుంచి మంచినీళ్ళు ఊర్లకు సప్లై చేసి ఊర్ల నుంచి తాగడానికి అన్నిటికీ ప్రతి నిత్యావసరాలకి వాడుకుంటూ ఉంటాం సార్. చాలా రోజుల నుంచి దుర్వాసన వచ్చే అసలు ఊరు దాదాపు సగం ఊరికి దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన రావడము, ఈ వాటర్ వెళ్ళి మళ్ళీ రిజర్వాయర్లో కలవడం, రిజర్వాయర్ నుంచి మళ్ళీ అదే భగీరథ నీళ్లు మళ్ళీ సప్లై రావడం గ్రామాలలోకి చాలా ఇబ్బందులుగా మరియు రోగాల పాలవుతూ కొన్ని ఎకరాల భూమి సార్ అక్కడ. ఈ చెరువు కట్టు వెనక చాలా ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కూడా దాదాపు తెగుళ్లకు గురి కావడం, పంట నష్టం కావడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లు ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ రోజు నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కనుక ఆ రైస్ మిల్ యజమాని పైన మరియు రైస్ మిల్ పైన అదేవిధంగా క్లోజ్ అయ్యే విధంగా చూసారని చెప్పేసి ఈ చాలా దుర్వాసన ఉంది. చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము. మంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మరియు అదేవిధంగా ప్రతి అధికారిని వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే వాటర్ తాగుతుంటాం సార్. రోజు వాటర్ తాగుతుంటాము. ప్రతి నిత్యావసరానికి ఈ వాటర్ వాడుకుంటుంటాం. చెప్పండి. కనుక ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి అధికారి వచ్చి ఇక్కడ ఉన్న మా గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా, చాలా రోగాలకి గురి అవుతున్నాం. ప్రతి ఒక్కరు స్పందించవలసిందిగా గ్రామం తరపు నుంచి వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం. మా గ్రామం వచ్చేసి పులివెందుల గ్రామం. నా పేరు బిజ్జ నరేష్ కుమార్, మాజీ ఉప సర్పంచ్. మా గ్రామంలో కొత్త చెరువు ఉన్నది. ఆ యొక్క చెరువుకు శ్రీరంగాపూర్ నుండి వాయిదీన్ అనే మిల్లు వ్యాపారి ఆ మిల్లు ట్రైలర్ది వదలడం జరిగింది. ఆ యొక్క వేస్టేజ్ ఇక్కడ మా చెరువు దగ్గరికి వచ్చి కలుషితం అవుతున్నది. ఆ కలుషిత నీరు ఒక పుసిరెడ్డిపల్లి, రాయన్పల్లి, మాందాపూర్, తర్వాత వీపనగండ్ల మండలంలో మొత్తం చైన్ సిస్టమ్ ఆధారంగా పోతుంది. ఈ యొక్క ఆయకట్టు వెనుక సుమారు 450 ఎకరాలు ఈ పంట నష్టం కూడా వాటిల్లుతుంది. అదేవిధంగా ఎద్దులను పైకి అడగాలన్నా మా గ్రామాల్లో అదే వాటరు మా గ్రామానికి కూడా ఈ యొక్క చెరువు ద్వారానే మేము వాటర్ తాగాల్సి వస్తుంది. అందుకే మాకు రోగాల బారిన పడి ఉన్నాం. మా యొక్క గ్రామాన్ని అధికారులు వెంటనే స్పందించి ఆదుకోగలరని కోరుచున్నాం. వచ్చేసి సుమారు 20 ఎకరాల పంట నష్టం జరిగింది. కావున మా గ్రామంలో సుమారు 250 ఎకరాలు ఆయకట్టు కింద ఉంది. ఆ ఆయకట్టు కింద కూడా ఉన్నటువంటి పంటలు పాడైపోయినాయి. ఇంకొకటి మన ఎద్దులు కడగడానికి పోయినా కూడా ఎద్దులకు కూడా గుల్లలు రావడం జరిగింది. కావున తగు చర్యలు తీసుకోగలరని ఆ ఊర్లో. ఇంకొకటి మా గ్రామంలో ఆ వాటర్ను కూడా ముట్టుకునే పరిస్థితి మోటార్ ద్వారా బావి ద్వారా ఊర్లకు షిఫ్టింగ్ చేయడం జరిగింది. మా యొక్క గ్రామానికి అధికారులు వెంటనే వచ్చి స్పందించి మా గ్రామాన్ని ఆదుకోగలరని కోరుచున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.